అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం 2వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి మనం చదివితే, పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నుండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. జకర్యా రాసిన గ్రంథం 4వ అధ్యాయం 6వ వాక్యం. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కిదే, శక్తి చేతనైనను బలము చేతనను కాక నా ఆత్మ చేతన ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినాడు. హల్లెలూయా. మనం పాత నిబంధనలోంచి ఒక వాక్యం చదివాం, కొత్త నిబంధనలోంచి గట్టిగా చెప్పాలి, గట్టిగా కొత్త నిబంధనలోంచి ఒక వాక్యం చదివాం. ఈ రెండిట్లో చాలా క్లియర్గా, లేకపోతే బైబిల్ అంతా మనం చదివితే మనకు అర్థమైన ఒక మాట, దేవుని శక్తి మన మీద పనిచేస్తేనే మనం బాగుపడగలం. ప్రైజ్ లార్డ్. దేవుని శక్తి మనకి సహాయం చేస్తేనే మనం ఏదైనా సాధించగలం. ప్రైజ్ లార్డ్. దేవుని శక్తి మనకి సహాయం చేయకపోతే మనం ఏమి కూడా గట్టిగా ఏమి చేయలేం. దేవుడు మనకి సహాయం చేయకపోతే మనం ఏమి గట్టిగా, ఇక్కడ రాస్తాడు, శక్తి చేత కాదు బలము చేత దేవుడే అంటున్నాడు ఈ మాట. నేను ఈరోజు ఒక టీచింగ్ లాగే చెప్తాను, ప్రసంగంలా చేయట్లా. శక్తి చేత, మీ శక్తి చేత కాదు అంటున్నాడు దేవుడు. మీ బలము చేత, నా ఆత్మశక్తి మీతో కలుస్తేనే మీరు ఏదైనా చేయగలరు అంటున్నాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. మన బైబిల్లో నుంచి మనం ఎక్కడ చూసినా మత్తు మందు తయారు చేసింది దేవుని శక్తితోనే. ఆమేన్ అంటారు అనుకున్నాను. ప్రైజ్ లార్డ్. విమానాన్ని కనిపెట్టింది కూడా దేవుని శక్తితో, దేవుడు ఇచ్చిన జ్ఞానంతో. ప్రార్థన చేస్తాను చూడండి, బల్బు కనిపెట్టింది దేవుని శక్తితోనే. గట్టిగా విశ్వసించిన వాళ్ళు మాత్రం ఆమెను చెప్పి మిగతా చెప్పండి. ప్రైజ్ లార్డ్. చూడండి, ఏసీ మిషన్ కనిపెట్టింది దేవుని వాక్యంలో నుంచే. ఇవన్నీ మన బైబిల్లో చూస్తే చాలా బయటకు వచ్చినాయి. చాలా అవన్నీ కూడా వారి శక్తి, వారి బలం, వారి జ్ఞానము కాదు, దేవుని ఆత్మశక్తి వారితో కలిసినప్పుడు వారు ఆ పని చేయగలిగారు. గట్టిగా హల్లెలూయా. ఈరోజు వాక్యం ఏంటి మనం గమనిద్దామా? మన శక్తితో, మన బలంతో ఏది సాధిద్దామన్నా కూడా దేవుడు చెప్తున్న మాట, సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిస్తున్న మాట, నీ శక్తి చేత ఏది సాధించలేవు, నీ బలము చేత ఏది సాధించలేవు, నా ఆత్మ కార్యము నీలో జరిగితేనే నువ్వు ఏదైనా సాధించగలవు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ కూర్చున్న యవనస్తులు చాలా జాగ్రత్తగా గమనించండి. మీ యవన కాలంలో ఏదో సాధించేద్దాం అని మన జ్ఞానంతో, మన శక్తి, మన ప్రయాణాలు చేస్తూ ఉంటాం. కానీ నేను మాట చెప్పనా, మనం దేవుడితో కలిసినప్పుడే, దేవుని మీద మనం ఆధారపడినప్పుడే దేవుడు తన కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. చూడండి, దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఇది నేను ఇప్పుడు ఆరాధనలో ఉన్నప్పుడు దేవుడు వాక్యాన్ని పూర్తిగా మార్చాడు. నేను సిద్ధపడి వచ్చింది పిల్లల్ని గద్దించాలి, పిల్లల్ని మనం దేవుని భయంలో పెంచాలని వాక్యం సిద్ధపడి వచ్చాను. కానీ ఆరాధనలో దేవుడు పూర్తిగా ఇది కాదు, ఇది చెప్పు అన్నాడు దేవుడు. అందుకే దేవుడి ఈరోజు పూర్తిగా సూటిగా మనతో మాట్లాడబోతున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రతి మాట దేవుడు మనకిస్తున్న మాట. వాక్యమే మన సంఘం, వాక్యం మీద ఆధారపడే సంఘం, వాక్యాన్ని నమ్మే సంఘం, వాక్యానుసారం నడిచే సంఘం. నేను మాట చెప్తాను, ఒకవేళ ఈవెన్ మన వాళ్ళు ఎవరైనా వ్యాన్ డ్రైవింగ్ చేస్తున్నా, లేకపోతే ల్యాప్టాప్స్ ఆపరేట్ చేస్తున్నా, సండే స్కూల్ నడిపిస్తున్నా, ఒకవేళ వాళ్ళు కనుక వాక్యం వినకపోతే వాళ్ళ పనుల్లో ఉండి, నేను ఖచ్చితంగా చెప్తాను, 2వ ఆరాధన మీరు చేయండి. గట్టిగా వాక్యం వినాలి. ఖచ్చితంగా మీరు వాక్యం వినాల్సిందే. ఇక్కడ కానీ అక్కడ కానీ ఎక్కడన్నా ఏం చేయాలి? వాక్యం వినకపోతే మీరు అసలు ఆ పని కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాక్యమే మనల్ని నిలబెడుతుంది, వాక్యమే మనల్ని బలపరుస్తుంది, వాక్యమే ధైర్యం ఇస్తుంది, వాక్యమే మన మార్గమునకు వెలుగుగా ఉంటుంది. మన త్రోవలకు ఏంటంట? గట్టిగా వెలుగు ఉంటుంది. అందుకని వాక్యం మనకు వినబడుతున్నప్పుడు దేవుడు నాతో సూటిగా తన వాక్యం ద్వారా మాట్లాడుతున్న మనం నమ్మాలి. ఏం చేయాలి? గట్టిగా ఏం చేయాలి? నమ్మాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు దేవుడు చెప్తున్న ఒక మాట, ఇదిగో మీరు వెళ్ళి మేడగదిలోకి వెళ్ళి ప్రార్థన చేయండి. యేసయ్య ఆరోహణం వెళ్ళిపోతూ శిష్యులు చెప్పాడు, మీ శక్తి చేత ఈ లోకాన్ని మీరు జయించలేరు. నేను ఒక మాట చెప్పనా, మనం జయించాలి అంటే ముందు మన శరీరాన్ని జయిస్తే ఏదైనా జయించేసినట్టే.
అంతేనా? గట్టిగా ఆలోచన చేసి చెప్పండి, కొంచెం తల నోపండి. మన శరీరాన్ని మన ఆలోచన జయిస్తే మన ప్రపంచాన్ని జయించినట్టే. అంతేనా? హలో, కొంతమందికి ఇంకా అర్థం కదా? అవునా కాదా? అవునా కాదా? అవునా? నిజమే. మన శరీరాన్ని జయిస్తంట మన ప్రపంచాన్ని జయించేసినట్టు అంట. మన ఎవరైతే వారి శరీరాన్ని జయించలేరో వారి జీవితంలో ఏది సాధించలేరట. ఇక్కడ యేసయ్య ఒక మాట చెప్పారు శిష్యులతో, మీరు వెళ్ళి మేడగదిలో కూర్చొని ప్రార్థన చేయండి, నేను చేసిన వాగ్దానం నెరవేర్చబోతున్నా అన్నారు. ఇప్పుడు వాళ్ళకి శరీరానుసారమైన ఆలోచన ఒకటి వస్తుంది, ఆత్మ సంబంధమైన ఆలోచన. మనం వెళ్ళి మేడగదిలో కూర్చుంటే మన కుటుంబం ఏమైపోద్ది? ఎవరు పోషిస్తారు? మన కుటుంబానికి ఎవరు దిక్కు అవుతారు? ఎవరు చూసుకుంటారు? ఎవరు వండి పెడతారు? అన్ని ఆలోచనలు వస్తాయి. ఇంకో పక్కన ఆత్మ సంబంధమైన ఆలోచన ఏంటి తెలుసా? దేవుడు ఒక పని చేయమంటే ఖచ్చితంగా దాని వెనకాల ఆయన ప్రణాళిక గొప్పగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఎందుకని మేడగదిలో కూర్చోమంటున్నాడు? ఆయన మేడగదిలో ప్రార్థన చేయమంటున్నాడు శిష్యుల్ని అంటే, ఇదిగో మీ శక్తి మీద ఆధారపడింది చాలు, మీ బలం మీద ఆధారపడింది చాలు. ఇక్కడైనా ఇప్పటికైనా మీరు దేవుని మీద ఏం చేయండి? దేవుని మీద ఏం చేయండి? ఆధారపడండి. మీరు దేవుని మీద ఆధారపడండి. మీరు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతారో అప్పుడు పరలోకపు సహాయం మీకు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను మాట చెప్పనా, 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా దేవుళ్ళకి వచ్చి 10 సంవత్సరాలైనా ఇంకా దేవుని మీద ఆధారపడకుండా మన సొంత జ్ఞానంతో, మన సొంత శక్తితో, మన సొంత బలముతో, మన శక్తితో, మన జ్ఞానంతో వెళ్తే దేవుడు అంటాడు, ఇప్పటికైనా నువ్వు నా మీద ఆధారపడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చెప్పిన మాట ప్రకారం అందరు మేడగదిలోకి వెళ్ళిపోయారు. వారికి ఒక వాగ్దానం చేశాడు, నేను వెళ్తున్నాను, ఆదరణకర్తని, ఆయన మిమ్మల్ని అభిషేకిస్తాడు, ఆయన మిమ్మల్ని వాడుకుంటాడు, ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు. మీ శక్తి మీద కాదు, మీరు ఆయన శక్తి మీద ఆధారపడండి అని చెప్తే వీళ్ళు దేవుని మీద పూర్తిగా ఆధారపడి పూర్తిగా దేవుని మీద ఆధారపడి ఇప్పుడు ఏం చేశారు తెలుసా? వాళ్ళు ఇప్పుడు పైన మేడగదిలోకి వెళ్ళి ప్రార్థన ప్రారంభించారు. ప్రార్థన చేస్తున్నారు. రోజులు గడిచిపోతుంది. వాళ్ళు అనుకుంటున్నారు, ఇదిగో మన శక్తితో కనీసం మనం ప్రయత్నం చేస్తున్నా కొంత ఏదైనా డబ్బులు సంపాదించాలని కొంతమంది ఆలోచన, మన బలంతో మనం సంపాదించుంటే కొంత కుటుంబం మనం పోషించబడేదని కొంతమంది ఆలోచన. కానీ కొంతమంది ఆలోచన ఏంటంటే, దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా ఈ మాట నెరవేరుస్తాడు, దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. దేవుడు జరిగిస్తాడని చెప్పి అందరూ మేడగదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు, అందరూ ఆరాధన చేస్తున్నారు, ఆయన మీద ఆధారపడుతున్నారు. అయ్యా నువ్వేం జరిగించబోతున్నావు మాకు తెలీదు, కానీ నువ్వు చెప్పిన మాట నేను నెరవేర్చబోతున్నామయ్యా అని వారు మేడగదిలో కూర్చొని ప్రార్థన చేస్తా దేవుడి మీద ఆధారపడి అయ్యా నువ్వే జరిగించని ప్రార్థన చేస్తుండంట. ఆకాశం నుండి ఒక గొప్ప వెలుగు వారున్న గదిలోకి దిగి వచ్చిందంట. హల్లెలూయా, హల్లెలూయా. గొప్పగా వారున్న గదిలోకి ఒక గొప్ప వెలుగు, దాంట్లోంచి దేవుని శక్తి ఒక గాలి వలె ఆ శక్తి వారి గదిలోకి వచ్చంట. అందరూ తలల మీద చూస్తుండట. ఒక్కొక్క అగ్ని జ్వాల వచ్చి ఒక్కొక్క తల మీద ఇలా రాలుతుందంట. ఆకాశం నుండి అగ్ని ఒక్కొక్క తల మీద రాలుతుంటే వారికి తెలియకుండానే వారు ఆత్మవశం అయిపోయారు, వారు దేవుని కంట్రోల్లోకి వెళ్ళిపోయారు, ఆరాధన చేస్తున్నారంట. ఒక మాట చెప్పిన వారి నోట్లో నుంచి అంట కొత్త భాషలు రావడం ప్రారంభించినాయంట. హల్లెలూయా. వారు మాట్లాడే భాష కాదు, వారు తెలిసిన భాష కాదు, లేకపోతే వారి చుట్టూ ఉన్న వారు మాట్లాడే భాష కాదు, ఇది కొత్త భాష, ఇది పరలోక సంబంధమైన భాష, ఇది దేవుని భాష. వారు మాట్లాడుతూ ఆరాధిస్తుంటంట. చుట్టుపక్కల వాళ్ళందరూ చూసంట, ఇదేంటి ప్రజలు వింతగా ఆరాధన చేస్తున్నారు, చాలా గొప్పగా ఉంది ఆరాధన, వీళ్ళేంటి మన భాషలో మాట్లాడుతున్నారని ప్రజలంటే విభ్రాంతి చెందారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పనా, శిష్యులు చేసిన ఒక మంచి పని చెప్పనా, వాళ్ళు దేవుడు చెప్పిన మాటకి వాళ్ళు లోబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. వారి శక్తి మీద వాళ్ళు గట్టిగా వారి బలం మీద వాళ్ళు ఆధారపడలా. ఇందాక మనం పాత నిబంధనలో ఒక వాక్యం చదివాం కదా, జెరుబ్బాబెలు వాళ్ళు మందిరం కట్టాలనుకుంటున్నారు, అస్సలు అవట్లా. అప్పుడు దేవుడు ఒక మాట ఇస్తున్నాడు అర్థం. జెరుబ్బాబెలు నువ్వు మందిరం కట్టాలనుకున్నావు, ఒక్క రాయిగుడి ఇటుక రాయిగుడి తీసి పెట్టలేకపోతున్నావు. ఇప్పుడు ఒక మాట చెప్తా, ఈరోజు మీరు ఎంత పని చేసినా చిల్లి సంచిలో వేసినట్టు అయిపోతుంది మీ కష్టార్జితం. ఎంత చేసినా అసలు వృధా అయిపోతుంది. ఎందుకు ఏం మిగలట్లేదా? ఒక మాట చెప్పినా, ఇప్పటికన్నా దేవుని మీద ఆధారపడండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మీద ఆధారపడడం అంటే ఆయన ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేయాలి. ఉదయాన్నే లేచి మనం ఏం చేయాలి? రాత్రి
మందిరంలో ఉపవాస ప్రార్థన జరుగుతున్నప్పుడు, ఆన్లైన్ ప్రేయర్ జరుగుతున్నప్పుడు, ఆదివారం మహారాత్రుల్లో ఆయన చిత్తం ఆయన మీద ఆధారపడితే అంటే అయ్యా మనం ఉదయం లేచి చెప్పాలి, ప్రభా ఈరోజు నేను నీ మీద ఆధారపడుతున్నాను. చేతులు ఎత్తి చెప్పండి ఒకసారి మాట. ఏమని? హల్లెలూయా స్తోత్రాలు గట్టిగా. యేసయ్యా నీ మీద నేను ఆధారపడుతున్నాను. చేతులు దించేసాను. ఇప్పుడు హృదయపూర్వకంగా చెప్పాలి ఈ మాట. హృదయంలో నుంచి అంతరంగంలో చెప్పాలి. చేతి చెప్పండి, యేసయ్యా నేను నీ మీద ఆధారపడుతున్నాను. నా శక్తి ఒక లిమిటే, నా బలానికి ఒక లిమిట్ ఉంది, నా జ్ఞానానికి ఒక లిమిట్ ఉంది. కానీ నీ ఆత్మకార్యం జరిగితే లిమిటే ఉండదయ్యా. హల్లెలూయా. ఉదయం లేచి మనం ఏం చెప్పాలి? యేసయ్యా కనబడలా యేసయ్యా నీ మీద ఆధారపడుతున్నాను అయ్యా. నేను మాట చెప్పనా, ఎందుకు దేవుడు జెరుబ్బాబెలుతో ఆ మాట చెప్తున్నాడు? శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మగానే జరిగింది అనగానే జెరుబ్బాబెలు కూడా ఆలోచించాడు. నిజమే, మనం మందిరాన్ని కట్టలేకపోతాం, రాయి కూడా పెట్టలేకపోతున్నాం, నా ఆత్మీయ మందిరాన్ని కట్టుకోలేకపోతున్నాను, లేకపోతే నేను దేవుని రాజ్యాన్ని కట్టలేకపోతున్నాను. ఏం చేయాలంటే దేవుడు అంటున్నాడు, నీ శక్తి మీద నువ్వు ఆధారపడమాట, నీ బలం మీద నువ్వు గట్టిగా. ఫస్ట్లో నేను బైబిల్ కాలేజ్ నుంచి వచ్చినప్పుడు కొత్తలో ఎవరు ప్రసంగం చేసినా అందరూ ఉజ్జీవం అవుతుండాడు. నేను ప్రసంగం చేస్తే అలా కూర్చొని నిద్రపోతుండేవాళ్ళు. అప్పుడు అడిగే, ప్రభు ఏంటయ్యా ఇదంటే దేవుడు అన్నారు, నా ఆత్మ మీద ఆధారపడు. ఆయన నీలోంచి మాట్లాడతాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు, ఏ మాట మాట్లాడాలో నీలో ఉండి మాట్లాడతాడు. అంటే ఒకరోజు 21 రోజు ఉపవాసం ఉండి ఒక గదిలో కూర్చొని ప్రార్థన చేయడం ప్రభా నీ ఆత్మకు అప్పగించుకుంటున్నా, నా జ్ఞానం ఇక పని చేయకూడదు, నా తెలివితేటలో పని చేయకూడదు అయ్యా, నువ్వు నాలో ఉండి ఏం చేయాలి. నేను చిన్నప్పుడు ఒక పాట పాడితే, ఒక చిన్న పల్లవి చరణం పాడితే అరగంట ఆయాసపడేవాడిని. అందరూ సూపర్ సింగర్. మా సండే స్కూల్లో మా మమ్మీ సండే స్కూల్ టీచర్, మాకు అందరూ ఫుల్ గిఫ్ట్లు ఒక్కొక్కరికి, నాకు మాత్రం ఉండేది కాదు. ఒకరోజు బైబిల్ కాలేజ్లో అవన్నీ జ్ఞాపకం చేసుకొని ఆ 21 రోజుల్లో ప్రార్థన చేసినప్పుడు మీకు మాట చెప్పిన, నా గొంతులో ఇంకొక గొంతు కలిసింది, నా స్వరంలో ఇంకో స్వరం కలవడం నేను బాగా అనుభవించాను. అప్పుడు అర్థమైంది, పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఆయన జతపరచబడ్డాడు. గట్టిగా హల్లెలూయా. మేడగదిలో జరిగింది ఇదే. జెరుబ్బాబెలు వాళ్ళు మందిరం కట్టలేనప్పుడు వాళ్ళు దేవుని మీద ఆధారపడినప్పుడు వారి శక్తితో దేవుని శక్తి జతపరచబడింది, వారి బలముతో దేవుని బలం జతపరచబడింది, వారి జ్ఞానముతో దేవుని జ్ఞానం చెప్పండి గట్టిగా ఏం చేయబడింది? జతపరచబడింది. బల్బు కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిషన్ అంట బల్బు కనిపెట్టాడు. ఇప్పుడు ఈ బల్బులన్నీ ఉన్నాయంటే దేవుని కృప. ఆయన ప్రారంభించి ఆయన కనిపెట్టబట్టి రోజు ప్రపంచంలో లైట్లు వెలుగుతున్నాయి. ఆయనకంట అసలు ఆ బల్బు ఎలా తయారు చేయాలో ఏం అర్థం కావట్లేదంట. ప్రభా, కానీ లోపల ఒక ఆశ పడుతుంది, నేను ఏదో ఒకటి సాధించాలి. ప్రార్థన చేస్తా ఉన్నాడంట కూర్చొని, ప్రభా సహాయం చేయవా. ఆయన జ్ఞానంతో ఇంకొక జ్ఞానం జతపరచబడి ఆ జ్ఞానం మాట్లాడుతుందంట. ఇగో దీన్ని ఇలా చేయి, 2 లీడ్లు ఇలా పెట్టు, దీనికి ఒక స్ప్రింగ్ ఇలా పెట్టు, దీని చుట్టూ గాజు ఇలా తయారు చేయి అని ఒక జ్ఞానం ఆయనకు చెప్తుందంట. దాన్ని బట్టి మంచిగా తయారు చేశాడంట. మొత్తం తయారు చేస్తే ఫస్ట్ ఎలగల, మళ్ళీ అడుగుతున్నాడు, దేవా నువ్వు చెప్పినట్టే చేశాను కదా, ఇప్పుడు మళ్ళీ దేవుని మీద ఆధారపడుతుంటే మళ్ళీ ఆ జ్ఞానం చెప్తుందంటే ఇలా చేయి అని. అప్పుడు దేవుని మీద ఆధారపడి దేవుని జ్ఞానాన్ని సంపాదించుకొని నువ్వేం చెప్తే చేస్తానని దేవునికి అప్పగించుకున్నప్పుడు మళ్ళీ ఆ జ్ఞానం చెప్తున్నట్టు తయారు చేస్తున్నప్పుడు అంట 2సారి దేవుని కృపలు బలు వెలగడానికి దేవుని కృప చూపించాడు. తన పనివాడిని పిలిచి జాగ్రత్తగా ఒక క్లాత్లు ఇలా పెట్టి, తను ఏ రూమ్లో అయితే పరిశోధనలు చేస్తాడో ఆ రూమ్లో జాగ్రత్తగా పెట్టరమ్మని చెప్పి పంపించాడట. ఆ థామస్ ఆల్వా ఎడిషన్ పంపిస్తే ఆ పనివాడు ఇలా పట్టుకొని అలా నడుచుకుంటా ఆ మెట్లెక్కి ఆ సైంటిఫిక్ రూమ్లోకి, ఆ శాస్త్రవేత్త ఉన్నటువంటి ఆ రూమ్లోకి, పరిశోధన చేసే రూమ్లోకి తీసుకెళ్తుంటే ఆయన కాలు జారి బల్బ్ పగిలిపోయిందంట. ఫస్ట్ బల్బ్ పగిలిపోతే ఆ పనివాడు భయపడిపోతున్నాడంటే, ఏమైపోద్దో సారేమంటారో ఏంటని భయపడిపోతుంటే వెంటనే ఒక స్వరం ఆయన హృదయంలో వచ్చి మాట్లాడుతుంది, అది చేయగలిగింది దేవుని, ఇది చేయలేనా? ప్రపంచం ఒక్క బల్బుతో ప్రపంచంతో వెలిగిస్తావా? ఇలాంటి కొన్ని లక్షలు చేయాలి కదా.
ఇది పోతే పోనీ ఇంకా చేయాలి కదా అన్నప్పుడు వెంటనే ఆ పని అనిపించి భయపడి మాకు మళ్ళీ కూడా చేయబోతుందని మళ్ళీ వెంటనే కొన్ని రోజులని కూడా చేశాడట. చూడండి, గమనించండి, అక్కడి నుంచి ఆయన ఆ పరికరాన్ని చేయడానికి దేవుడు ఆయన జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం ఆ జ్ఞానంతో జతపరచబడింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రైట్ బ్రదర్స్ అనే వారి విమానాన్ని కనిపెట్టినప్పుడంట వాళ్ళమ్మ ప్రోత్సహించిందంట. వాళ్ళమ్మ ప్రార్థన చేసి, వాళ్ళ నాన్న దైవజనుడు పాస్టర్ గారు వాళ్ళ నాన్న చెప్పాడంట, వాళ్ళ అమ్మ చెప్పిందంట, భయపడద్దు, మనం చాలా గొప్పది మనం కనిపెట్టబోతున్నాం. పిల్లలిద్దరిని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు మెల్లిగా కనిపెట్టినప్పుడు ఒక సాధారణమైన విమానం కనిపెడితే కొన్ని అడుగులు మాత్రం 40 అడుగులు ఎత్తి ఎగిరి పడిపోయిందంట. చాలా బలహీనలు అయిపోయారంట వాళ్ళిద్దరూ. అప్పుడు అమ్మ చెప్పిందంట, భయపడద్దు, ఇంత ఎత్తు ఎగిరించిన దేవుడు ఇంకా ఎత్తైన శిఖరాలకు మిమ్మల్ని లెక్కిస్తాడు. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడినప్పుడు, ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడి ఆ చిన్న నష్టం జరిగినా దాన్ని పట్టించుకోకుండా దేవుడి మీద ఎప్పుడైతే ఆధారపడ్డారో, నేను మాట చెప్పనా, వారిని ఉన్నతమైన స్థానంలో దేవుడు హెచ్చించాడు. ఈరోజు చూడండి, ప్రపంచ దేశాల్లో కొన్ని వందల వేల విమానాలు మన ఆకాశంలో దిగుతున్నాయి. ఏం చేస్తున్నాయి? అసలు ఆ రూట్ మ్యాప్స్ చూస్తే, ఆ విమానాలు తిరిగే రూట్ మ్యాప్ చూస్తే భయం వేస్తుంది. పైన ఒకటి వెళ్తుంది, కింద ఒకటి వెళ్తూ ఉంటుంది, ఎదురు ఒకటి, ఈ సైడ్ నుంచి ఒకటి వెళ్తుంది, ఈ పక్క నుంచి ఒకటి వెళ్తుంది. ఇవన్నీ ఒకళ్ళు ఆకాశంలో గుద్దుకుంటే ఏమైతే మనం అనుకుంటాం, కానీ ఇవి కూడా ఎంత ప్రీ ప్లాన్గా జరుగుతాయి తెలుసా. చూడండి, నేను రీసెంట్గా ఒక 2019లో అనుకుంటా, రీసెంట్గా కువైట్ వాక్య పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు నేను ఎక్కిన విమానంలో 600 మంది ప్రయాణికులు. నాకు అనిపించింది, దేవుడు ఆ జ్ఞానం ఆ రోజు ఇచ్చాడు కాబట్టి ఈరోజు ఇంతమంది ప్రయాణం చేయగలుగుతున్నారు గాల్లో. చూడండి, మన శక్తి మీద మనం ఆధారపడితే ఏమి రావు మనలోంచి బయటికి, ఏమి సాధించలేము. ఇప్పుడు శిష్యులకి యేసయ్య ఇదే నేర్పిస్తున్నాడు. మీరు ఆత్మలు సంపాదించాలంటే, ఈరోజు పరిచయ టీం కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఆత్మలు మనం సంపాదించాలంటే మన శక్తితో, మన జ్ఞానంతో మనం వెళ్ళిపోయి ప్రార్థన చేసి వచ్చేసినంత మాత్రాన కార్యం జరగదు. కానీ దేవుని మీద ఆధారపడి పరిశుద్ధాత్మకి మనం అప్పగించుకొని, అయ్యా నువ్వు నాలో ఉండి మాట్లాడు, నేను ప్రార్థన చేస్తూ నీ కార్యాలు అక్కడ జరగాలి, నీ చిత్తం అక్కడ జరగాలని ఆయన ఆత్మకు అప్పగించుకుంటే ఆయన ఏం చేస్తుంది తెలుసా, ప్రపంచాన్ని తలకిందులు చేయడానికి దేవుడు మనం వాడుకుంటాడు. ఆయన హల్లెలూయా. ఈ శిష్యులు మేడగదిలోకి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరు గజ్జ గజ్జ వణికిపోతున్నారు. ఎందుకు తెలుసా, అప్పుడు వేసేది సిలువేసి చంపారు. ఆయన తిరిగి 3వ దినం తిరిగి లేచారు. 40 రోజులు వీరికి కనబడ్డాడు. కానీ ఒకవేళ ఇప్పుడు ఈయన ఆరోహణం వెళ్ళిపోతే రేపు మాకు ఎవరు ఉంటారు? ఆయన చెప్పినట్టు మమ్మల్ని కూడా గట్టిగా మనుషులు ఆలోచన చేసినట్టు ఆలోచిస్తారు. కానీ దేవుని ప్రణాళికలు వాళ్ళ విషయంలో చాలా వ్యత్యాసంగా ఉన్నాయి. వెంటనే దేవుడు చెప్తున్నాడు, ఇగో మీరు మేడగదిలోకి వెళ్ళి నా శక్తిని పొందుకోవడానికి మీరు కనిపెట్టండి, నా శక్తిని పొందుకోవడానికి మీరు కనిపెట్టండి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి సంఘం సత్యాన్ని తెలుసుకోవడం కాదు, సంఘం అంట సత్యంలో నుండి సర్వసత్యంలోకి వెళ్ళాలట. ప్రైజ్ లార్డ్. యేసయ్య సత్యం తెలుసుకున్నాం, కరెక్టే, సరిపోయిందా? యేసయ్య సత్యం నిజమే, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు, మన కొరకు ఆయన జీవించి ఆయన చాలా సంవత్సరాలకు పరిచయం చేసి చనిపోయి 3వ దినం తిరిగి లేచి వెళ్ళిపోయాడు, కరెక్టే. ఆయన సత్యం అని తెలుసుకున్నాం, ఆ రక్తం ద్వారా మనకి పాప విమోచన జరిగిందని తెలుసుకున్నాం, ఓకే రైట్. సత్యం తెలుసుకున్న మనం సత్యంలోనే ఆగిపోకూడదు. పరిశుద్ధాత్ముడు వచ్చి మిమ్మల్ని సత్యంలో నుండి గట్టిగా ఏం చేస్తాడంట, సర్వసత్యంలోకి ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. సర్వసత్యంలో నడిపించబడాలంటే మనం పరిశుద్ధాత్ముని మీద ఆధారపడాలి. ప్రైజ్ లార్డ్ చెప్పండి గట్టిగా. ఎవరి మీద ఆధారపడాలి? గట్టిగా మన శక్తి మీద, మన బలం మీద, దేవుని ఆత్మకార్యం మీద మనం ఆధారపడాలి. అయ్యా నీ ఆత్మకార్యం జరిగితే నేను సత్యం నుండి సర్వసత్యంలోకి వెళ్ళగలనయ్యా. ప్రైజ్ లార్డ్. ఈ రోజు నుంచి మనకి ఇస్తున్న, సంఘానికి ఇస్తున్న గురేంటో తెలుసా, సత్యం తెలుసుకొని ఆగిపోవడం కాదు, మనం సర్వసత్యంలోకి వెళ్ళాలి. గట్టిగా హల్లెలూయా. ఆ సర్వసత్యమును నడిపించేది పరిశుద్ధాత్ముడే. ఏమండి, ఈ మందిరానికి 100 దారులున్నా, 100 దారిలో ప్రజలు వచ్చిన, బాలాజీ నగర్ నుంచి వెళ్ళక్కడి నుంచి అన్నీ వచ్చిన, తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయనుకోండి, ఎక్కడ నిలబడాలి? గట్టిగా దేవుని మార్గం, ఎన్ని మార్గాలు మనం దేవుని దగ్గరికి వచ్చినా మనం సర్వసత్యంలోకి అడుగు పెట్టాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడగాల్సిందే. అయ్యా నీవే మమ్మల్ని సత్యం నుండి సర్వసత్యంలోకి నడిపించువా. ఏమండి, సత్యం అన్నంత వరకు మనం యేసుక్రీస్తు తెలుసుకుంటే ప్రార్థనకు వస్తాం, మందిరానికి వెళ్తాం, అంతవరకు ఓకే. సర్వసత్యంలోకి అడుగు పెట్టింది మొదలుకొని మనకేమవుతుంది తెలుసా, మనలో పరిశుద్ధాత్ముడు వచ్చి నివాసం చేస్తూ ఉంటాడు. గట్టిగా
మీరు కాబట్టి ఇంత స్లోగా ఆమెనని చెప్పారు, కానీ ఇది ఆఫ్రికా దేశం, నైజీరియా దేశం అయితే చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్తూ చప్పట్లు కొడుతూ ఆరాధించేవాళ్ళు. ఇప్పుడు వద్దులే. ఒకసారి గట్టిగా కొట్టండి చప్పట్లు ఒకసారి. ఆ పరిశుద్ధాత్ముని మీద ఆధారపడాలి. అయ్యా నువ్వు నన్ను సత్యంలో సర్వసత్యం, ఆయన మనలోకి వచ్చి నివాసం చేస్తాడట. మనం ఎలా వెళ్ళాలో లోపల ఉండి ఏం చేస్తూ ఉంటాడట, గట్టిగా మాట్లాడుతూ ఉంటాడట. నువ్వు ఇలా ఇల్లు, నువ్వు అలా ఇల్లు. ఆ మెల్లటి స్వరంతో మనతో మాట్లాడితే మనకు అర్థమవుతుందట. ఇదిగో ఇప్పుడు లేచి ప్రార్థన చేయి. మనం పడుకుంటే చెప్తాడు పరిశుద్ధాత్మ, లేవు ప్రార్థన చేయి. ఆ స్వరం అంతా దేవుని మాట మనకు వినబడతాడు. మన అందరికి చాలామందికి డౌట్, దేవుడు మాట్లాడతాడా? ఎస్, ఖచ్చితంగా మాట్లాడతాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు. పక్కన వచ్చి చెప్పండి, మన దేవుడు మాట్లాడే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. విశ్వాసంతో నిజంగా ఒక దేవుని భయంతో చెప్పండి, మన దేవుడు మాట్లాడే దేవుడు. చెప్పండి, నిజంగా చెప్పండి, దేవుడు మన దేవుడు మాట్లాడే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి ఎంతమంది బతికాం. మనం పాపం నుంచి బతికాం, శాపకరమైన జీవితం నుంచి బ్రతుకుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. లోకంలోంచి బ్రతికాం, సినిమా జీవితం నుంచి బ్రతికాం. దేవుడు మాట్లాడితే మనం బ్రతుకుతాం. బ్రతకడం అంటే చచ్చిపోయి బ్రతకడం కాదు, నిజమైన జీవితం విషయంలో బ్రతుకుతాం. మనం పాపంలో చచ్చిపోతాం, తాగుల్లో చచ్చిపోతాం, వ్యభిచారంలో చచ్చిపోతాం. దేవుల్లో క్రీస్తులో మాత్రమే మనం బ్రతుకుతాం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఈ మేడగదిలోకి వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేస్తుంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశం నుండి దిగి వచ్చాడు. అందరూ అంటే ఆరాధన చేస్తారు, ఆ కళ్ళు తీసి ఒకసారి ఉన్న గదిలో ఒకసారి పెద్ద శబ్దం వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? మామూలుగా టక్కన కళ్ళు తెరుస్తా లేదా? గట్టిగా చెప్పండి. వీళ్ళు కూడా టక్కన కళ్ళు తెరిసే లోపంట మొత్తం పొగ కమ్ముకున్నట్టు మొత్తం కమ్ముకుపోయి ఒక్కొక్కరి తలపైన అగ్ని జ్వాలలు పడుతున్నాయంట. ఒక్కొక్క అగ్ని జ్వాల వచ్చి వీరి తలపైన పడటంతో అందరూ కూడా అంట ఒక గొప్ప శక్తిని, ఆ శక్తి ఎప్పుడైతే అగ్ని వచ్చి పడుతుందో వారి తలపైన ఒక గొప్ప శక్తిని వారు పొందుకుంటున్నారట. దగ్గర వాక్యం వినాలి, ఇటు చూడాలి, ఫోన్ చూడండి, మీరు కిందకి చూడండి. ఆ శక్తి ఎప్పుడైతే అగ్ని జ్వాల పడుతున్నాయో వీరిలో ఒక నూతన శక్తి, నూతన బలం, నూతన ధైర్యం, నూతన అభిషేకం. అసలు ఎవరు కూడా అర్థం కావట్లేదు, ఈ శక్తి ఏంటి ఇలా నింపబడిపోతున్నాం, ఇలా ఏంటి, అసలు ఏంటో తెలియని ఒక బలమైన పవర్ మాలోకి వచ్చేస్తుంది ఏంటి అనుకున్నప్పుడు వాళ్ళకి అర్థమైంది, వారిప్పుడు వారి శక్తి మీద వారి బలం మీద, వారి మేడగదిలోకి వెళ్ళినప్పుడే దాని అర్థం ఏంటి తెలుసా? మేము నీ మీద ఆధారపడుతున్నామయ్యా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఉపవాస ప్రార్థనకు వచ్చి కూర్చోమని దాని అర్థం ఏంటి తెలుసా? మనం ఎప్పుడైతే వచ్చి కూర్చున్నామో, అయ్యా మా మీద ఆధారపట్ల, నీ మీద ఆధారపడి వచ్చాము ఇక్కడికి. ప్రైజ్ ది లార్డ్. నీ మీద ఆధారపడుతున్నామయ్యా. చూడండి, వారు ఎప్పుడైతే అక్కడ చూద్దాం ఒకసారి 3వ వాక్యం చూద్దాం, 2వ అధ్యాయం 3వ, మరియు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 3వ వాక్యం. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడుతూ. ఇప్పుడు వారికంటే ఒక గొప్ప శక్తి వచ్చేసిందంట. ఏమొచ్చేసింది? గట్టిగా ఏ శక్తి వచ్చిందంట? గొప్ప శక్తి. ఇప్పుడు దాని అర్థం ఏంటి తెలుసా? ఇక నీ శక్తి నీలో, దేవుని శక్తి వచ్చేసింది. నీ బలం నీలో లేదు, ఇప్పుడు దేవుని బలం. నీ జ్ఞానం ఇక లేదు. ఏ జ్ఞానం వచ్చింది? నేను మాట చెప్పిన బైబిల్లో చెప్పబడుతుంది, దేవుని వాక్యం, ఈ లోక సంబంధమైన జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనమాట. ఏంటంట? గట్టిగా వెర్రితనమాట. లోక జ్ఞానం, లోక మాటలు, లోక తలంపులు, లోక ఆలోచనలు, ఇవన్నీ దేవుని దృష్టికి వెర్రితనం. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో దేవుని జ్ఞానం కూడా మనకు వస్తూ ఉంటుంది. అసలు ఆ జ్ఞానం వేరండి. ఆ జ్ఞానంలో గొప్పతనం వేరు. ఆ జ్ఞానం వస్తే మన ఆలోచన విధానం మారిపోద్ది. ఆ జ్ఞానం మనకు వస్తే మన మాట తీరు మారిపోద్ది. ఆ జ్ఞానం మనకు వస్తే మనం మాట్లాడే ప్రతి మాట ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ జ్ఞానం మనకు వస్తే మన మాటల్లో అనేక మంది ఆదరించబడతారు. ప్రైజ్ ది లార్డ్. వారు ఆ శక్తిని పొందుకున్నప్పుడు అంటే ఆ శక్తిలో ఏముంది తెలుసా? అది దేవుని శక్తి. అది
వారి తలల మీద అగ్నిలాగా పడతా ఉంది జ్వాలలు. అగ్ని జ్వాల పడుతుంటే, అగ్ని జ్వాల వారి తలలోకి వెళ్తుంటే, ఒక్కొక్క ఈవెన్ మన చేతికి చిన్న అగ్ని పడితే ఏమవుతుంది? శరీరం అంతా స్పర్శిస్తుందా లేదా? కాలింది కాలింది అంటావా లేదా? చెప్పండి, అంటావా? అలాంటి దేవుని అగ్ని జ్వాల ఒక్కటి వచ్చి వారి తల మీద పడతాయి. అసలు వాళ్ళు ఎంత శక్తిని పొందుకుంటారో చూడండి ఒకసారి. ఎంత శక్తితో చెప్పనా మీకు అర్థమవడానికి చాలా స్పష్టంగా బైబిల్లో చెప్పనా. ఆ శక్తి పొందుకొని పేతురు నడుస్తుంటంట, ఈ నీడ ఉంది చూసారా, ఈ నీడల్లి రోగుల మీద పడుతుంటంట, రోగులు స్వస్థతలు పొందారట. చెప్పులు కొట్టి గట్టుకు దేవుని పడుతుంది. అది దేవుని శక్తి. చూడండి, సినిమా జ్ఞానం మన జీవితాన్ని నాశనం చేస్తుంది. స్నేహితుల జ్ఞానం మన జీవితాన్ని నాశనం చేస్తుంది. బంధువుల జ్ఞానం మనల్ని ఏడిపిస్తుంది. కానీ దేవుని జ్ఞానం ఒక్కటే మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ జ్ఞానం మనకు రావాలంటే మనం ఏం చేయాలి తెలుసా? ఆయన శక్తి మీద మనం ఆధారపడాలి. హల్లెలూయా. ఆయన బలం మీద మనం గట్టిగా, ఆయన బలం మీద ఆధారపడాలి. ఆయన మీద ఆధారపడాలి. దేవుని మీద మనం ఆధారపడాలి. ఉదయం లేచి చెప్పలేసయ్యా నీ మీద నేను ఆధారపడుతున్నానయ్యా. ప్రార్థనలో కూర్చున్నప్పుడు చెప్పాలి, యేసయ్యా నీ మీద నేను ఆధారపడుతున్నానయ్యా. పని నుంచి వచ్చాక చెప్పాలయ్యా నీ మీద ఆధారపడుతున్నానయ్యా. ఈ రాత్రి పడకలకు వెళ్తున్నానయ్యా నీ మీద ఆధారపడుతున్నానయ్యా. దేవుని మీద ఆధారపడిన వారిని ఇప్పుడు నేను మాట చెప్పిన చరిత్రలను విడిచిపెట్టిన చరిత్ర లేదు. ఆధారపడటం అంటే పూర్తిగా ఆయన మీద ఆధారపడాలి. ఎలాగా? గట్టిగా 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 6 నెలలేమో మన జ్ఞానం మీద, 6 నెలలు దేవుని జ్ఞానం మీద. అలా కాదు, పూర్తిగా ఆధార. ఎస్ అయ్యా నువ్వేం చెప్తా చేస్తా, నీ జ్ఞానం చాలు, నువ్వు ఎలా నడవమంటే అలా నడుస్తా, నీ వాక్యం ద్వారా ఏది మాట్లాడతాను నేను లోపడతా. ప్రపంచంలో మీరు ఎక్కడన్నా చూడండి, ఉన్నత శిఖరాలకు ఎక్కిన క్రైస్తవుల జీవితాలు చూడండి ఒకసారి, మిషనరీల జీవితాలు చూడండి. వాళ్ళు దేవుని మీద ఆధారపడ్డారు. ఈ లోకంలో ఒకళ్ళు హతసాక్షులైనా కూడా పరలోకంలో వాళ్ళకి ఉన్నతమైన స్థానాలు దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. హతసాక్షులు, క్రీస్తు కొరకు హతసాక్షులైన వారి ఆత్మలంట బలిపీఠం కింద ఉండి మొర్ర పెడుతున్నాయట. వారికి ఎంత ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు దేవుడు. బలిపీఠం మీద అయ్యా మాకు ఎప్పుడు తీర్పు తీరుస్తావు, మాకెప్పుడు న్యాయం చేస్తావు. వాళ్ళు అడుగుతున్న ఒక మాట ఏం తెలుసా? అయ్యా నీ మీద ఆధారపడిన వాళ్ళం మాకెప్పుడు న్యాయం చేస్తావు. నేను మాట చెప్పనా, దేవుని మీద ఆధారపడి ఇక్కడ కూర్చొని ఎవరైనా ఇదే ప్రశ్న ఎవరిని అడుగుతున్నట్లయితే, దేవా నీ మీద ఆధారపడిన వాళ్ళం మాకెప్పుడు న్యాయం చేస్తావు. నేను మాట చెప్పనా, చాలా త్వరలో దేవుని హస్తం కార్యం చేయబోతుంది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా. ఊహించని దేవుని కార్యాలు, ఆయన కార్యాలు మన చెవులు వినబడబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మీద ఆధారపడితే చాలు, ఆయన మీద ఆధారపడితే చాలు. తల కిందులు చేసేస్తాడట. ఏంటంటే గట్టిగా గట్టి. ఒకసారి మన మందిరంలో ఒక పెద్ద ఆయన ఉండేవాడు, జీగారు. ఆయన ఇల్లు అద్దెకిచ్చి లీజ్కి ఇస్తారు కదా, భోగి అంటారు కదా, ఇక్కడ భోగి ఎత్తికి అంటారు కదా. ఇస్తే ఆ ఇల్లు ఖాళీ చేసినప్పుడు ఈయన ఇవ్వలేకపోయాడు. టైంకి ఆ 1,20,000 ఇవ్వలేకపోయాడు. ఇవ్వలేకపోతే గొడవ చేస్తుంటే సైలెంట్గా ఒకరోజు రాత్రి 10ంటికి వచ్చి తలుపు కొడితే ఏంటి 10ంటికి వచ్చారంటే, వాళ్ళు గొడవ చేస్తున్నా తట్టుకోలేక వచ్చేసాను, నేను ఇక్కడ పడుకుంటాను ఈ రోజు అని. సరే పడుకోమన్నా. వచ్చేసి పడుకుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకున్నాను. మనిషి టెన్షన్గా ఉన్నాడు. నేను అన్నా ఏమైందన్నా? ఏం లేదు అంటాను. ఏమైందో చెప్పండి, మీ మొహంలో మొత్తం రూపం మారిపోయింది ఏంటో చెప్పండి అంటే, అప్పుడు ఆయన చెప్తున్నారు, నేను ఇలాగ 1,20,000 ఇవ్వాలి, భోగికి తీసుకున్నాను, వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు ఖాళీ చేసేస్తారంటారు మా ఇల్లు అంటే. నేను కూర్చోబెట్టి ఒక మాట చెప్పాను, నేను చిన్న ప్రార్థన చెప్తా, ఆ ప్రార్థన మీరు చెప్పండి నాతో పాటు, మీరు ఆ ప్రార్థన చేయండి అన్న. సరే చెప్పండి. యేసయ్యా నీ మీద ఆధారపడుతున్నా. ఏ వ్యక్తి అయితే గొడవ చేస్తున్నాడో రేపు పొద్దున నేను ఇంటికి వెళ్ళేసరికి ఆ వ్యక్తే మీరేం కంగారు పడద్దు, మీరేం భయపడద్దు అని చెప్పాలి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని చెప్పాలి అని చిన్న ప్రార్థన చెప్పి చామని పడుకొని పొద్దున్న లేచి ఎందుకు మనసులో ఇంటికి వెళ్ళి వెళ్ళిపోయాడు. నాకన్నా ఉదయం లేచి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయేసరికి వాళ్ళు బయట కూర్చొని ఉన్నారు. వాళ్ళు బయట మనిషి కొంచెం టెన్షన్ వచ్చింది. వెంటనే వాళ్ళు ఏంటి రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళిపోయారు, మేము మీ గురించి ఎదుగుతుంటే ఏంటి మేము ఒకళ్ళ బలవంతం చేసి డబ్బులు అడిగామని చెప్పి మీరు వెళ్ళిపోయారా, మీరేం భయపడమాకండి, మీరు ఉన్నప్పుడు ఏమన్నా పర్లా, మాకు ఇప్పుడు అంత అర్జెంట్ ఏం కదా ఖాళీ చేయండి. చూడండి, దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తే ఎలాంటి కార్యాలు చేస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇంటికి వచ్చి అప్పులు విసిగిస్తున్నారా? నిజంగా మీ చేతులు లేవా ఇవ్వడానికి? దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయండి. ప్రభా నా చేతులు ఇది లేవయ్యా, నీ మీద ఆధారపడుతున్నానయ్యా.
నిజంగా కార్యం చేస్తాడు. వాళ్ళ మనసులు తిప్పేస్తాడు ఆయన. వాళ్ళ మనసుల్లో మన మీద ప్రేమ పుట్టిస్తాడు ఆయన. ఎస్తేరు విషయంలో రాజుకి హృదయంలో దయ పుట్టించాడంట దేవుడు. అదే దేవుడు ఇప్పటికీ బ్రతుకున్నాడు ఆయన, ఇప్పటికి జీవిస్తున్నాడు ఆయన, నీ విషయంలో కూడా జీవిస్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అయ్యా దయ పుట్టించయ్యా. కానీ ఒకటి చేతిలో ఉండి కూడా ఇవ్వట్లేదు అనుకో, రెండంతలు రేపుతాడు దేవుడు. చేతిలో ఉండి కూడా వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలి? మరి గట్టిగా ఇచ్చేయాలి. లేవా ఓకే, ఉన్నప్పుడు కూడా ఇవ్వలేదు అనుకోండి రేపుతాడు దేవుడు. ఏదో బాగా ఎంత అప్పు పెరుగుతుంది ఇంకా అప్పు చేస్తున్నావు అనుకోండి, నీలాంటి వాళ్ళ మీద 10 మందిని లేపుతాడు దేవుడు. అది కూడా తప్పే. ఊరికి అప్పు చేస్తారు కొంతమంది దేవుడి మీద ఆధారపడకుండా. ఎప్పుడన్నా బాగా అవసరం ఉండి ఎక్కడో తట్టుకోలేని స్థితిలో ఒక చిన్న అప్పు చేసాం, దేవుడు సల్లని వదిలేస్తాడు. కొంతమందికి ఎలా అంటే అప్పు చేయడమే అదే ఇష్టం, చేస్తా 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 చేస్తా, అది కట్టకుండా చేస్తా, దేవుని మీద ఆధారపడకుండా, మందిరానికి వచ్చి వాక్యం నేర్చుకుంటా, దేవుని మీద ఆధారపడకపోతే నీలాంటి వాళ్ళ కోసం 10 మందిని గట్టోళ్ళు లేపుతాడు. చూడండి, గమనించండి. ఈరోజు వాక్యం దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఏం చేయాలి? సంఘంలోకి వచ్చిన మనం, ప్రభు దగ్గరికి వచ్చిన మనం దేవుని మీద ఏం చేయాలి? ఆధారపడి ప్రార్థన చేయాలి. ఆధారపడి ఏం చేయాలి? గట్టిగా ఏం చేయాలి? ఆధారపడాలి. వీళ్ళు చూడండి, మేడగదిలోకి వెళ్ళి కొన్ని రోజులు ఉండిపోయారు. వారి ఆధారపడిన వారిని దేవుడు విడిచిపెట్టల. ప్రపంచాన్ని తలకిందులు చేసేవారిగా దేవుడు దీవించాడట. ప్రైజ్ ది లార్డ్. వారు నడిచి వెళ్తుంటే, వారి వీధుల్లో వెళ్తుంటే ప్రజలు ఏమని సాక్ష్యం ఇస్తారు తెలుసా? భూమిని తలకిందులు చేయవారు ఇక్కడ కూడా గట్టిగా వచ్చారా. మా బైబిల్ కాలేజీలో ఇంగ్లీష్లో ప్రసంగం చేయడానికి అందరికీ ఒక టైం టేబుల్ ఇస్తారు. ఆ టైం టేబుల్లో నా పేరు కూడా వచ్చింది. ఇంగ్లీష్లో ప్రసంగించాలంటే ఎవరికి రాదు. అప్పుడు ఒక 3 రోజుల నుంచి టెన్షన్ ఒక హై రేంజ్లో పెరిగి, బీపీలు షుగర్లు పెరిగిపోయి ఒక టెన్షన్ వచ్చేస్తుంది. ఇంక మా వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక డైరీ తీసుకొని ఒక్కొక్క పాయింట్ రాసుకుంటారు. ట్రాన్స్లేషన్ ఉంటుంది కాబట్టి వీళ్ళు చెప్పేలోపు ఈ పాయింట్ చదివేస్తారు. ఆ రోజు దేవుడితో ఒక మాట అడిగి, ప్రభా జీవితంలో ఎప్పుడు రెఫరెన్స్లు తప్ప ఎప్పుడు కూడా నా సొంత మాటలు రాసుకొని ప్రసంగం చేయకూడదు. అది గంట అయినా 2 గంటలైనా 3 గంటలైనా మాటలు టక్క 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 నీ వాక్ బయలుదేరాలయ్యా. ప్రైజ్ ది లార్డ్. నేను సిద్ధపడుకొని చదివితే కాదు, ఆ చదవడం అది కాదయ్యా ఆధారపడ్డాం. ప్రతి మాట నీ దగ్గర నుంచి ప్రజలకు వెళ్ళాలి, నీ మాటగా వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ఎంత వాక్చాతుర్యం వాడైనా ఒక అరగంట కన్నా ఎక్కువ మాట్లాడలేడు. కానీ దేవుని ఆత్మతో నింపబడి, దేవుని ఆత్మతో నిలబడితే ప్రతి మాట ఆయన మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గమనించండి. ఇప్పుడు వారు ఆధారపడదు. వారిని చూడండి, వారిని గురించి ప్రజలు ఏమో సాక్ష్యం ఇస్తున్నారు తెలుసా? భూమిని తలకిందులు చేయవారు ఇక్కడ కూడా గట్టిగా ఎక్కడ కూడా వచ్చారా. మన ఇండియా మొత్తంలో క్రైస్తవత్వం ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏదంటే కేరళ. చర్చెస్ ఎక్కువ ఉన్న రాష్ట్రం కూడా. వీధికి ఒకటి, స్ట్రీట్కి ఒకటి, ఊరికి మహా పెద్ద సంఘాలు, చర్చిలు ఉంటాయి. ఇంత భయంకరంగా ఆ కేరళ రాష్ట్రంలో క్రైస్తవత్వం పెరగడానికి, సంఘాలు పెరగడానికి ఒక కారణం ఏంటంటే, యేసుక్రీస్తు శిష్యుడైన తోమ, 12 మందిలో ఒకడైన తోమ కేరళకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? కేరళకు వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు, ఆయన రాకముందు ఒక అవిశ్వాసి. ఆయన కేరళకు రాకముందు గట్టిగా విశ్వాసమా అవిశ్వాసమా? అవిశ్వాసం అంటే విశ్వాసం లేనోడు. ఎందుకు లేనోడు అంటే, యేసయ్య వచ్చారు మాకు కనబడ్డారు శిష్యులు చెప్తే ఈయన అంటాడు నేను నమ్మను. చచ్చిపోయినాడు ఎలా వస్తాడు? 3వ దినం తిరిగి లెగిస్తాడని చెప్పాడుగా, నేను నమ్మను అని అంటాడు. నేను ఆయన గాయంలో వేలు పెట్టి చూస్తే కానీ అంత అవిశ్వాసం అండి ఆయన. మళ్ళీ శిష్యులందరూ కూర్చున్నప్పుడు మళ్ళీ యేసయ్య వచ్చాడు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత మళ్ళీ వీళ్ళు కనబడడానికి వస్తే అప్పుడు అంటున్నాడు, ఇగో తోమా, వేలు పెట్టి చూస్తే నేను నమ్మనన్నావు కదా, ఇదిగో నేను వచ్చాను చూడు, ఇప్పుడు ఇదిగో నా గాయాలు, ఇగో మీ కొరకు కొట్టబడిన గాయాలి, వీటిలో వేలు పెట్టి చూడు అనగానే పశ్చాత్తాపడి ఏడుస్తాడు. అయ్యా నేను అన్నమాట క్షమించు. అంత అవిశ్వాసిగా ఉన్న ఆయన కేరళ రాష్ట్రం వచ్చినప్పుడు, అదే యేసుక్రీస్తు శిష్యుడు తోమా కేరళ వచ్చినప్పుడు, బ్రాహ్మణులందరూ ఉదయాన్నే లేచి సముద్రంలో వెళ్ళి ఇలాగా సూర్య నమస్కారాలు చేస్తా, నీరు ఇలా పోస్తూ ఉంటారు, సూర్యుడికి ఇలా పోస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళంట విశ్వాసంతో చెప్పాడట. ఏంటంట? గట్టిగా విశ్వాసంతో చెప్పాడట, ఇదిగో నా దేవుడు నిజంగా నమ్మదగిన దేవుడు, ఆయన మీద ఆధారపడితే ఎలాంటి కార్యమన్నా చేస్తాడు అని చెప్తే, ఏం చేస్తాడు నీ దేవుడు అంటే, సరే
మీరు పని చేయండి, మీరు ఇలా తీసినప్పుడు నీళ్ళలో గుంటపడాలి, మీరు ఇలా గాల్లో ఇలా పోసినప్పుడు సూర్యుడికి ఆ గాల్లో నిలబడాలి. నిలబడతాయా నీళ్ళు అన్నాడట. అంటే అలా ఎలా నిలబడతాయి? గుంట ఎలా పడుతుంది నీళ్ళల్లో? నీళ్ళు ఎలా గాల్లో నిలబడతాయి? అంటే నా దేవుడు చేస్తాడని చెప్పి ప్రార్థన చేసి విశ్వాసంతో ఇలా తీస్తే నీళ్ళు ఆ స్థలం అంతా ఆగిపోయినాయంట. ఆ చేతుల్లోంచి నీళ్ళు అలాగా గాల్లో ఆగిపోతే అది చూసి కొన్ని లక్షల మంది బ్రాహ్మణుల ప్రభువులోకి వచ్చారు. కొన్ని లక్షల మంది. ఎంత క్రైస్తవత్వం కేరళలో రావడానికి అది ముఖ్యమైన కారణం ఆ ఒక్క అద్భుతమే. అది చూసిన బ్రాహ్మణులు చాలామంది ఇళ్ళకి వెళ్ళి యేసయ్య యొక్క గొప్పతనాన్ని చెప్పి చాటితే మిగతా కొంతమంది బ్రాహ్మణులను చంపడానికి వెనకాల కత్తులు తీసుకొని నరుగుతుంటే అక్కడి నుంచి చెన్నై వెళ్ళిపోయాడు ఆయన. చెన్నై వెళ్ళి థామస్ మౌంట్ అని మీకు ఒక స్థలం ఉంటుంది, ఆ థామస్ మౌంట్ అనే స్థలంలోకి వెళ్ళి దాక్కున్నాడట. అక్కడ కూడా అనేక మంది, ఈవెన్ ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళినా కూడా ఆ థామస్ మౌంట్ ఆ రాయి దగ్గర ఆ థామస్ శిష్యుడు ఆ సువార్త చెప్తున్నట్టుంటే కింద చాలా మంది బ్రాహ్మణులు కూర్చున్నట్టుగా నమూనాలు ఉంటాయి అక్కడ. నమూనాలు ఉంటాయి అక్కడ అనేక మంది క్రైస్తువులకు. ఈవెన్ ఇప్పుడు కూడా చెన్నైలో చూడండి క్రైస్తవులు చాలా ఎక్కువ మంది ఉంటారు. మిగతా మన కోయంబత్తూరు అన్నిటికంటే కూడా చెన్నైలో కేరళలో ఉన్న క్రైస్తవులు ఇండియాలో ఎక్కడ ఉండరు. వాళ్ళందరూ అద్భుతాలు కళ్ళారా చూశారు. వాళ్ళు దేవుని గొప్పదని ఎందుకు అంటే గొప్ప కార్యాలు చేశాడంటే ఒక అవిశ్వాసి ద్వారా చేశాడంటే ఆయన లోపల నమ్మాడు దేవుణ్ణి, లోపల విశ్వసించాడు దేవుణ్ణి. గట్టిగా హల్లెలూయా. అది శరీర సంబంధమైన కార్యాల విషయంలో కాదు, లేకపోతే గొప్ప ధనవంతుడు అయిపోవాలని కాదు, కార్లు సంపాదించాలని కాదు, మేడల మిత్రులు సంపాదించాలని కాదు. ఆత్మీయతలో ఆయన ఉన్నతంగా విశ్వసించాడు దేవుణ్ణి. ఎస్, నా దేవుడు ఇంకా సజీవంగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. గర్భఫలాలు, బిడ్డలు, ఇల్లు, ధనాలు, ఆస్తులు ఇవన్నీ లోకంలో ఒక టైం అంతా పోయాయండి. ఆత్మ సంబంధమైన ఏదైతే మనం విశ్వాసంతో పొందుకుంటామో అవన్నీ కూడా శాశ్వతంగా మన పిల్లలకి దీవెనకరంగా మారుతాయి, మన తరాలకి దీవెనకరంగా మారుతాయి. ఇప్పుడు చూడండి, వీళ్ళు వెళ్ళారు, విన్నారు. ఆ 12 మంది శిష్యుల్లో ఎవరు కూడా ఉన్నారు? గట్టిగా ఎవరు కూడా ఉన్నారు? తోమా కూడా ఉన్నాడు. చూడండి, గమనించండి. ఆ 12 మందిలో పేతురు కూడా యేసయ్య ఎవరో నాకు తెలియదన్న ఒక అవిశ్వాసి. యేసయ్య ముందే చెప్పాడు, నువ్వు 3 సార్లు బొంకుతావు. ఏం చేస్తావు? యేసయ్య ఎవరో నాకు తెలియదని 3 సార్లు బొంకుతావు. 3 సార్లు బొంకుతావు అయ్యా. అయ్యా, నా కంఠంలో ప్రాణం ఉండగా నేను ఆ మాట అన్నాడు. నిజంగానే 3 సార్లు బొంకాడు. ముందే చెప్పారు, నువ్వు 3వసారి బొంకినప్పుడు ఏం చేస్తుంది? కోడి వస్తుంది, నీకు గుర్తుగా ఉంటుంది. ఆ కోడి కూసినప్పుడు పశ్చాత్తాపడి ఏడ్చుకుంటూ గుండెలు రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చాడంట. ప్రభా క్షమించయ్యా, నేను అవిశ్వాసిలా మాట్లాడానయ్యా, దేవుని మీద ఆధారపడలేకపోయానయ్యా, నీ మీద ఆధారపడలేకపోయానయ్యా. ఈరోజు సంఘానికి వస్తూ కూడా మనం యేసయ్యతో ఉంటున్నాం, యేసయ్యతో నడుస్తున్నాం, యేసయ్య ఇచ్చిని అనుభవిస్తున్నాం, యేసయ్య ఇచ్చిని తింటున్నాం, ఆయన ఇచ్చినవన్నీ అనుభవిస్తే ఇంకా అవిశ్వాసిలాగా ఇంకా మనం బ్రతికేస్తే, అవిశ్వాసిలాగా మనం బ్రతికితే దేవుని కార్యాలు మన జీవితంలో చూడలేం, మన పిల్లలు కూడా చూడలేరు. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలని మనం మన శక్తి మీద గట్టిగా కాదు, మన బలముతో దేని మీద ఆధారపడాలంట? దేవుని ఆత్మకార్యం జరగాలి. ఏం జరగాలి? గట్టిగా అప్పులు తీరట్లా మనకేం గుర్తు రావాలి? ఏ ఆత్మకార్యం జరగాలి? గట్టిగా దేవుని ఆత్మకార్యం జరగాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ఆయన మీద ఆధారపడి, ప్రభా నువ్వే నా అప్పులు తీర్చగలవయ్యా, నా కుటుంబ సమస్యలు నువ్వే తీర్చగలవయ్యా, నీ మీద ఆధారపడుతున్నానయ్యా, నా బలహీనతను స్వస్థపరచగలిగిన దేవుడు నీవేనయ్యా, నా తాగు నుంచి విడిపించగలిగిన దేవుడు నీవేనయ్యా అని ఆయన మీద ఆధారపడితే ఆయన అన్ని విషయాల్లో ఆయన ఆత్మకార్యం జరిగిస్తాడు. ప్రైజ్ లార్డ్. ఏం జరిగిస్తాడు? గట్టిగా ఆత్మకార్యం జరిగిస్తాడు. ఆత్మకార్యం జరగడానికి మనం దేవుని మీద ఏం చేయాలి? గట్టిగా ఏం చేయాలి? ఆధారపడాలి. ఏం చేయాలి? 6 నెలలు ఆధారపడకుండా 6 నెలలు ఆధారపడా? గట్టిగా 6 నెలలు అవిశ్వాసిగా 6 నెలలు విశ్వాసిగానా? గట్టిగా పూర్తిగా దేవుని మీద తల్ల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం.